హాయ్ హలో నమస్తే. మ్యాక్స్ ప్రాఫిట్స్ రియల్ ఎస్టేట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు మనం ద ప్రైమ్ సిగ్నేచర్ వెంచర్లో ఉన్నాము. ద ప్రైమ్ సిగ్నేచర్ వెంచర్ ఎక్కడుంది అని అంటే కూరగాయలకి పుట్టినిల్లు వట్టిగుడిపాడులో ఉంది. ఈ వట్టిగుడిపాడు కేవలం 5 కిలోమీటర్ల నూజివీడుకి 5 కిలోమీటర్ల సమీపంలోనే ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మనము నూజివీడు నుంచి విజయవాడ వెళ్ళే హైవే మీద ఉన్నాము. ఈ హైవే నుంచి ప్రైమ్ సిగ్నేచర్ వెంచర్ ఎగ్జాక్ట్గా ఇటువైపు స్ట్రైట్ మీరు చూసుకుంటే ఈ స్ట్రైట్ 100 అడుగుల రోడ్డు ఉంది చూసారా. ఇక్కడ నుంచి ఈ స్ట్రైట్ నుంచి ఇటువైపు దాకా ఈ మూల దాకా అంటే ఆ ఫెన్సింగ్ నుంచి ఈ ఫెన్సింగ్ దాకా ఈ 100 అడుగుల రోడ్డు స్ట్రైట్గా మనకి ప్రైమ్ సిగ్నేచర్కి వెళ్తుంది. కేవలం 400 మీటర్ల పరిధిలో మన ఇక్కడ నుంచి ఈ హైవే నుంచి కేవలం 400 పరిధిలోనే మన వెంచర్ ఉంటుంది. అండ్ మీరు ఒకసారి చూసుకోండి, చుట్టూతా ఎటు చూసిన కొబ్బరి చెట్లతో అండ్ మొక్కజొన్న తోటలతో అండ్ అటువైపు చూసుకుంటే మనకి వెజిటేబుల్స్ తోటలు ఉన్నాయి. అండ్ ఇటువైపు చూసుకుంటే మామిడి తోటలు. నేను మీకు వెళ్ళే దారిలో మీకు చూపిస్తాను. ఎటు చూసిన పచ్చని చెట్లతో ఈ ఏరియా మొత్తం ఆహ్లాదకరంగా ఉంది. ద ప్రైమ్ సిగ్నేచర్ వెంచర్ అడ్వాంటేజ్ మనం చూసుకుంటే ఇక్కడ నుండి ఈ వెంచర్ నుండి కేవలం 400 మీటర్ల దూరంలోనే విజయవాడ నూజివీడు హైవే ఉంటుంది. అండ్ 100 మీటర్ల దూరంలోనే సబ్స్టేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరంలోనే మల్లవల్లి ఇండస్ట్రియల్ జోన్, ఏదైతే 1600 ఎకరాల విస్తరణలో మల్లవల్లి ఇండస్ట్రియల్ జోన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే మల్లవల్లి ఇండస్ట్రియల్ జోన్, 5 కిలోమీటర్ల దూరంలోనే నూజివీడు టౌన్, 5 కిలోమీటర్ల దూరంలోనే మనకు సమీప బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అదేవిధంగా ఈ 4 కిలోమీటర్ల సమీపంలోనే మనకి కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ ఉండటం జరుగుతుంది. అండ్ కేవలం 1 కిలోమీటర్ పరిధిలోనే ఇక్కడ నుండి స్పిన్నింగ్ మిల్ అండ్ 2 కిలోమీటర్ల పరిధిలోనే ఫీడింగ్ ప్లాంట్స్, ఇలాంటి ఎన్నో ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ ఈ సైట్ సరిహద్దుల్లో ఉండటం ఈ సైట్ యొక్క అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సైట్ నుంచి కేవలం 32 కిలోమీటర్ల దూరంలోనే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటుంది. అండ్ 16 కిలోమీటర్లోనే మనకు హనుమాన్ జంక్షన్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ నుండి రాబోయే 3 సంవత్సరాల్లోనే ఇక్కడ నుండి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ అనేది రాబోతుంది. ఇక్కడ నుంచి వట్టిగుడపాడు నుంచి ఆగిరిపల్లి కేవలం 8 కిలోమీటర్లు ఉండిద్దని చెప్పుకోవచ్చు. ఈ ఆగిరిపల్లికి యువతల కానీ అవతల కానీ ఔటర్ రింగ్ రోడ్ అనేది రాబోతుంది అనేది మనకి ఆల్రెడీ ఒక స్పష్టత అనేది ఉంది. సో రాబోయే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల్లో ఈ వెంచర్, ఈ సరిహద్దులు అనేవి ద వెల్ డెవలప్డ్గా రూపుదిద్దుకుంటాయని బాగా చెప్పుకోవచ్చు. ఈ వెంచర్ హైలైట్స్ గురించి మనం చూసుకుంటే ఈ హైలైట్స్లో ముఖ్యమైనది విజయవాడ నుండి నూజివీడు హైవే నుంచి మనకి వెంచర్కి రావడానికి 100 అడుగుల రోడ్డు ఉందండి. అంతేకాకుండా వెంచర్ లోపలికి వచ్చిన తర్వాత మనకి 30-40 అడుగుల రోడ్లు ఉంటాయి. ఈ వెంచర్ లోపలే మనకి ఎల్ఈడి లైట్స్తో పాటు ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్తో పాటు 24 అవర్స్ వాటర్ ఫెసిలిటీ, 24 అవర్స్ సెక్యూరిటీతో పాటు 24 అవర్స్ ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ చేసిద్ది. అంతేకాకుండా ఈ వెంచర్ మొత్తం తూర్పు పడమర ఫేసింగ్తో 100% వాస్తుతో ఏపీసీఐడి అప్రూవ్డ్ కలిగి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఈ వెంచర్ని చూసుకుంటే చుట్టుపక్కల మొత్తం కూరగాయల పంటలు అండ్ అదేవిధంగా కొబ్బరి చెట్టులతో మంచి ఆహ్లాదకరమైన అండ్ ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఉండే ప్రదేశం అని చెప్పుకోవచ్చు.